హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా డే 4లో బీ ఫార్మ్స్ పార్ట్ 1 చేసాము ప్రీవియస్ క్లాస్లో. ఈరోజు డే 5లో బీ ఫార్మ్స్ని నెక్స్ట్ పార్ట్ 2 ఎలా చేయాలని చూద్దాం. సింపుల్గా ఈజీగా చెప్పడానికి ట్రై చేద్దాము. వీడియో వీలైనంత వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మొత్తం టాపిక్ అర్థమవుతుంది. ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే చివరిలో కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీ ట్రై టు రెక్టిఫై ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నౌ మూవ్ ఆన్ టు ద టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా పాయింట్స్ అర్థం కానివి అవసరం అనుకున్నవి ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీ ట్రై టు రెక్టిఫై, వీ ట్రై టు ఆన్సర్ యువర్ కమెంట్స్ ఇఫ్ పాసిబుల్. బీ ఫార్మ్స్ ప్రీవియస్ క్లాస్లో మనము బీ అంటే ఉండుట అని నేర్చుకున్నాము. అంటే ఉండుట. అదే బీ ఫార్మ్స్ గురించి చెప్పేటప్పుడు బీ గురించి, బీయింగ్ గురించి, బీన్ గురించి కూడా కవర్ చేయండి సార్ సరిపోతుందని మన మిత్రులు ఒకరు కమెంట్ చేశారు. కానీ ఈ టాపిక్ ప్యాసివ్ వాయిస్లో చెప్పుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ స్టేజ్లో అందరూ బిగినింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే అర్థం కాదనుకుంటున్నాము. సో వి డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ వైల్ డిస్కసింగ్ ప్యాసివ్ వాయిస్. సో బీయింగ్ అంటే సింపుల్ అండి, అయి ఉండి, బీయింగ్ ఏ స్టూడెంట్, బీయింగ్ ఏ హిందూ, బీయింగ్ ఏ క్రిస్టియన్, బీయింగ్ ఏ ముస్లిం అలా చెప్తుంటాం. బీ అంటే ఉండుట, బీ హ్యాపీ, బీ పాజిటివ్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఈ బీన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఎక్కువగా ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. అందుకే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. సో బీ హ్యాపీ, సంతోషంగా ఉండు, డోంట్ బీ సాడ్, బాధపడొద్దు, ఇలా ఈ విషయాలన్నీ నేర్చుకున్నాము. అయి వచ్చినప్పుడు ప్రజెంట్లో యామ్ నాట్, పాస్ట్లో వాజ్ నాట్ వస్తుంది అనుకున్నాము. ఫ్యూచర్లో విల్ బి ఆర్ వోంట్ బి. అలాగే యూ దే వస్తే ఆర్ నాట్, హీ షీ ఇట్ కానీ ఏమైనా నేమ్స్ వస్తే ఈజ్ నాట్ వస్తుంది. పాస్ట్లో వాజ్ నాట్, ఫ్యూచర్లో విల్ బి ఆర్ షెల్ బి వస్తుంది. వీటన్నిటిని స్టార్టింగ్లో బీ ఫార్మ్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేశాము. అలాగే ఈ బీ ఫార్మ్స్ని ప్లేస్ చెప్పడానికి, ఏరియా చెప్పడానికి, ఎక్కడున్నామో ఆ ప్లేస్ గురించి చెప్పడానికి, యాక్షన్ అంటే వర్క్ గురించి చెప్పడానికి, పర్పస్ అంటే రీజన్ ఎందుకున్నామో చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ అంటే నేమ్ చెప్పడానికి, ప్రొఫెషన్ అంటే జాబ్ గురించి చెప్పడానికి, స్టేట్ అంటే కండిషన్, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పడానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. అలాగే ఈ బీ ఫార్మ్స్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటామని కూడా స్టార్టింగ్ క్లాస్లో నేర్చుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. మనం ప్రీవియస్ క్లాస్లో నువ్వు ఎక్కడున్నావు అంటే వేర్ ఆర్ యూ, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఐ ఆమ్ హియర్, నిన్న నువ్వు ఎక్కడ ఉంటివి అంటే వేర్ వర్ యూ, నిన్న నేను ఇక్కడ ఉంటిని ఐ వాజ్ హియర్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేర్చుకున్న ఈ ఆన్సర్స్ని వీటన్నింటికి 4 ఫార్మ్స్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ ఉన్నాను అంటే ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నానా క్వశ్చన్ చేయడానికి ఇదే సెంటెన్స్ ఈ సబ్జెక్ట్ని బీ ఫామ్ని ఇంటర్చేంజ్ చేస్తే క్వశ్చన్ అవుతుంది. ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నానా అంటే యామ్ ఐ హియర్, నేను ఇక్కడ లేను ఐ ఆమ్ నాట్ హియర్, నేను ఇక్కడ లేనా యామ్ ఐ నాట్ హియర్, ఇలా చెప్తాం. ఇది మొత్తం డీటెయిల్డ్ పీడిఎఫ్ హెల్ప్తో చూద్దాము. ఈ టాపిక్ అంతా పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడ ఉన్నాను, నువ్వేం చేస్తున్నావు అంటే నేను రాస్తూ ఉన్నాను, నువ్వు ఇక్కడ ఎందుకున్నాను అంటే నేను నేర్చుకోవడానికి ఉన్నాను అన్నాను కదా. వాటన్నింటికి 4 ఫార్మ్స్ వస్తే ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో నేను ఇక్కడ ఉన్నాను ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నానా అంటే యామ్ ఐ హియర్, నేను ఇక్కడ లేను ఐ ఆమ్ నాట్ హియర్, నేను ఇక్కడ లేనా యామ్ ఐ నాట్ హియర్. ఆ ప్రొనౌన్సియేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ ఫాలింగ్ టోన్, రైజింగ్ టోన్, మనం మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ ఎంత మనం క్లియర్గా మాట్లాడగలిగితే ఎదుటి వ్యక్తులు అంత ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. నేను ఇక్కడ ఉన్నాను ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నానా యామ్ ఐ హియర్. ఆ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, యామ్ ఐ హియర్ క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పక్కర్లా, ఆ క్వశ్చన్ మార్క్ని వాయిస్లో కలిపేయాలి. యామ్ ఐ హియర్, నేను ఇక్కడ ఉన్నానా, నేను ఇక్కడ లేను, ఆ నెగటివ్ విత్ బాడీ లాంగ్వేజ్ వీలైనంత వరకు ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి ఐఎమ్ నాట్ హియర్, నేను ఇక్కడ లేను, యామ్ ఐ నాట్ హియర్, నేను ఇక్కడ లేనా. సో ఇలా ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లుగానే సేమ్ పాస్ట్ టెన్స్లో కూడా నిన్న నేను ఇక్కడ ఉంటిని ఐ వాజ్ హియర్ ఎస్టర్డే, నిన్న నేను ఇక్కడ ఉంటినా వాజ్ ఐ హియర్ ఎస్టర్డే. నిన్న నేను ఇక్కడ లేకుంటిని ఐ వాజ్ నాట్ హియర్ ఎస్టర్డే, నిన్న నేను ఇక్కడ లేకుంటున్నా వాజ్ ఐ నాట్ హియర్ ఎస్టర్డే. దీన్ని మనము షార్ట్ ఫామ్ కంట్రాక్షన్లో యూజ్ చేసినప్పుడు వాజంట్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఐ వాజంట్ హియర్ ఎస్టర్డే, వాజంట్ ఐ హియర్ ఎస్టర్డే. ఫ్యూచర్లో రేపు నేను ఇక్కడ ఉంటాను అంటే ఐ విల్ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉంటాను. విల్ ఐ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉంటానా. రేపు నేను ఇక్కడ ఉండను ఐ వోంట్ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉండనా అంటే వోంట్ ఐ బీ హియర్ టుమారో. అలాగే నేను రాస్తూ ఉన్నాను అంటే ఐ ఆమ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నానా యామ్ ఐ రైటింగ్, నేను రాయటం లేదు ఐఎమ్ నాట్ రైటింగ్, నేను రాయటం లేదా యామ్ ఐ నాట్ రైటింగ్. ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, నేను వెయిట్ చేస్తున్నాను ఐ ఆమ్ వెయిటింగ్, నేను వెయిట్ చేస్తున్నానా యామ్ ఐ వెయిటింగ్, నేను వెయిట్ చేయట్లేదు ఐఎమ్ నాట్ వెయిటింగ్.
నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ఐఎమ్ ప్రాక్టీసింగ్. నేను ప్రాక్టీస్ చేస్తున్నానా, యామ్ ఐ ప్రాక్టీసింగ్. నేను రాస్తున్నాను లాగా నేను చదువుతున్నాను, ఐఎమ్ రీడింగ్. నేను చదువుతున్నానా, యామ్ ఐ రీడింగ్. నేను చదవట్లేదు, ఐఎమ్ నాట్ రీడింగ్. ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాము. మీరు దీన్ని పీడిఎఫ్లో చూసి మీ ఓన్గా తెలుగు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఐ వాజ్ రైటింగ్ ఎస్టర్డే, నిన్న నేను రాస్తూ ఉంటిని. నిన్న నేను రాస్తూ ఉంటినా అంటే వాజ్ ఐ రైటింగ్ ఎస్టర్డే. నిన్న నేను రాస్తూ లేకుంటుని ఐ వాజ్ నాట్ రైటింగ్ ఎస్టర్డే. నిన్న నేను రాస్తూ లేకుంటున్నా వాజ్ ఐ నాట్ రైటింగ్ ఎస్టర్డే అలా చెప్తాం. సేమ్ ఇదే ఫ్యూచర్లో రేపు ఈ సమయానికి నేను రాస్తూ ఉంటాను అంటే ఐ విల్ బీ రైటింగ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి నేను రాస్తూ ఉంటానా, విల్ ఐ బీ రైటింగ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి నేను రాస్తూ ఉండను, ఐ వోంట్ బీ రైటింగ్ టుమారో. వోంట్ ఐ బీ రైటింగ్ టుమారో, రేపు నేను రాస్తూ ఉండనా. అలాగనే నేను ఇక్కడ నేర్చుకోవడానికి ఉన్నాను అంటే ఐ ఆమ్ హియర్ టు లర్న్. నేను ఇక్కడ నేర్చుకోవడానికి ఉన్నానా, యామ్ ఐ హియర్ టు లర్న్. నేను ఇక్కడ నేర్చుకోవడానికి లేను, ఐ ఆమ్ నాట్ హియర్ టు లర్న్. నేను ఇక్కడ నేర్చుకోవడానికి లేనా, యామ్ ఐ నాట్ హియర్ టు లర్న్. అలా మనం చెప్పే విషయాలన్నీ ఈజీగా డే టు డే లైఫ్లో మాట్లాడుకునే అన్ని సెంటెన్సెస్లో కూడా బీ ఫార్మ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ టాపిక్తో మీకు క్లియర్ అయిపోవాలి. ఈ టాపిక్లో ఇంకా ఏమైనా అర్థం కానీ ఉంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో వచ్చినప్పుడు మా స్టూడెంట్స్ని పిలిపించి కొద్దిసేపు ప్రాక్టీస్ చేయిస్తాను. వాళ్ళు ఎలా చెప్తారో చూడండి. మీరు కూడా అలా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలుగులో అడగమని చెప్పి ఇంగ్లీష్లో మీరు చెప్పడానికి ట్రై చేయండి. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా అర్థం కాని పాయింట్స్ ఉంటే కమెంట్స్లో నోట్ చేయండి. మేము వాటిని వీలైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఐ వాజ్ హియర్ టు లర్న్ ఎస్టర్డే. నిన్న నేను ఇక్కడ నేర్చుకోవడానికి ఉంటిని. వాజ్ ఐ హియర్ టు లర్న్ ఎస్టర్డే. నిన్న నేను ఇక్కడ నేర్చుకోవడానికి ఉంటినా. ఐ వాజ్ నాట్ హియర్ టు లర్న్ ఎస్టర్డే. వాజ్ ఐ నాట్ హియర్ టు లర్న్ ఎస్టర్డే అంటే నేను ఇక్కడ నిన్న నేర్చుకోవడానికి లేకుంటినా అని అర్థం. సేమ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ఇది ఓన్లీ ఒక సబ్జెక్ట్ తీసుకొని ఐ గురించి మాత్రం చెప్పాం. అదే ఇప్పుడు మన పేరు గురించి చెప్పేటప్పుడు నేను శ్వేతని అన్నప్పుడు ఐ ఆమ్ శ్వేత. నేను శ్వేతనా అంటే యామ్ ఐ శ్వేత. నిన్నటి క్లాస్లో ఒకతను ఐ ఆమ్ మిస్ రాణి అనే దగ్గర నేను రాణి కాకుండా స్టూడెంట్ అని చెప్పొచ్చా సార్ అని కమెంట్ పెట్టాడు. అక్కడ పేరు చెప్పేటప్పుడు ఆ రాణి ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. ఐ ఆమ్ రాజు, ఐ ఆమ్ వేణు, ఐ ఆమ్ జగదీష్, ఐ ఆమ్ లక్కీ, ఐ ఆమ్ మీరు ఏదైతే మీ పేరు పెట్టుకోవచ్చు కావాలంటే. స్టూడెంట్ అని చెప్పినప్పుడు అది ప్రొఫెషన్ గురించి చెప్పడానికి ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ డ్రైవర్, ఐఎమ్ అన్ అకౌంటెంట్. మీరు ఏంటో మీ ప్రొఫెషన్ చెప్పేటప్పుడు ఆ ప్రొఫెషన్ గురించి వాట్ ఆర్ యూ అని అడిగినప్పుడు అలా చెప్పాలి. నేమ్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు నేమే చెప్పండి. సో నేను టీచర్ని, ఐఎమ్ ఏ టీచర్. నేను టీచర్నా, యామ్ ఐ ఏ టీచర్. నేను టీచర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ టీచర్. నేను టీచర్ని కాదా, యామ్ ఐ నాట్ ఏ టీచర్. అలాగే నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. నేను బిజీగా ఉన్నాను, ఐఎమ్ బిజీ. నేను బిజీగా ఉన్నానా, యామ్ ఐ బిజీ. నేను బిజీగా లేను, ఐఎమ్ నాట్ బిజీ. నేను బిజీగా లేనా, యామ్ ఐ నాట్ బిజీ. సేమ్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి తీసుకొని ఈ బీ ఫార్మ్స్ని ప్రాక్టీస్ చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. రేపు డే టు డే లైఫ్లో ఎవరితో మాట్లాడినా ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇంకో సబ్జెక్ట్తో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. సబ్జెక్ట్ యూ. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే యు ఆర్ హియర్. నువ్వు ఇక్కడ ఉన్నావా, ఆర్ యూ హియర్. నువ్వు ఇంట్లో ఉన్నావు, యు ఆర్ ఇన్ హోమ్. ఇంట్లో ఉన్నావా నువ్వు, ఆర్ యూ ఇన్ హోమ్. నువ్వు క్లాస్లో ఉన్నావు, యు ఆర్ ఇన్ క్లాస్. నువ్వు క్లాస్లో ఉన్నావా, ఆర్ యూ ఇన్ క్లాస్. నువ్వు అమీర్పేట్లో ఉన్నావా, ఆర్ యూ ఇన్ అమీర్పేట్. అక్కడ మనం ఏ సెంటెన్స్ చెప్పినా కూడా ఆ బీ ఫార్మ్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తే చాలు. యు ఆర్ హియర్, నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు ఇక్కడ ఉన్నావా, ఆర్ యూ హియర్. ఇదే పాస్ట్లో నిన్న నీవు ఇక్కడ ఉంటివి, యు ఆర్ హియర్ ఎస్టర్డే. నిన్న నీవు ఇక్కడ ఉంటివా, వర్ యూ హియర్ ఎస్టర్డే. నిన్న నీవు ఇక్కడ లేకుంటివి, యు ఆర్ నాట్ హియర్ ఎస్టర్డే. నిన్న నీవు ఇక్కడ లేకుంటివా, వరంట్ యూ హియర్ ఎస్టర్డే ఆర్ వర్ యూ నాట్ హియర్ ఎస్టర్డే. రేపు నీవు ఇక్కడ ఉంటావు, యూ విల్ బీ హియర్ టుమారో. రేపు నువ్వు ఇక్కడ ఉంటావా, విల్ యూ బీ హియర్ టుమారో. యూ వోంట్ బీ హియర్ టుమారో. రేపు నీవు ఇక్కడ ఉండవు, వోంట్ యూ బీ హియర్ టుమారో. కొంతమంది కమెంట్స్లో 2-3 సార్లు చెప్పండి సార్, నిజానంగా చెప్పండి అంటున్నారు. మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఒకసారి చెప్తున్నాము. దయచేసి దాన్ని ఇంకోలా అనుకోకండి. మీరు కావాలంటే మళ్ళీ పాస్ చేసి 1-2 సార్లు వినండి, నిజానంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ రెజల్యూషన్ నార్మల్ స్పీడ్ కంటే తక్కువ పెట్టుకొని కూడా చూడొచ్చు. అప్పుడు కొంచెం స్లోగా కూడా అర్థమవుతుంది. అప్పటికి ఇంకా ఏదైనా మీకు అర్థం కాకపోతే దెన్ వీ థింక్ అబౌట్ ఇట్. మనకి ఈ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్తో పాటు పెయిడ్ బ్యాచెస్ కూడా రన్ చేస్తున్నామండి. చాలామంది క్లాసెస్ ఏ టైంలో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ అని అడుగుతున్నారు. మనకి ఎస్ఆర్ నగర్లో మెట్రో స్టేషన్ దగ్గర ఉమేష్ చంద్ర స్టాచ్యూ బ్యాక్ సైడ్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్లో స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉందండి. 2006 నుంచి మనం ఎంతోమందిని ట్రైన్ చేసాం. ఆఫ్లైనే మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అయితే ఇప్పుడు అందరూ ఆన్లైన్ అడుగుతున్నారు కాబట్టి మేము కూడా ఆన్లైన్కి ఈ మధ్యనే స్విచ్ అయ్యాము. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ అయినా ఆన్లైన్ క్లాసెస్ అయినా జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా కూడా మీరు మీ ఇంట్లోనే మీరున్న ప్లేస్లోనే నేర్చుకోవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేస్తే నేనే మాట్లాడతాను, లేదా మా టీం ఎవరైనా మీకు
మీకు రెస్పాండ్ అవుతారు. అక్కడ కూడా మీకు ఇంకా ఏమైనా క్లారిఫై కావాలనుకుంటే అన్ని డీటెయిల్స్ తీసుకొని నచ్చిన తర్వాతనే బ్యాచ్లో జాయిన్ చేయొచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరినైనా కూడా మీరు రెఫర్ చేయాలనుకున్నా ఒకసారి 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. వి డోంట్ ఫోర్స్ ఎనీవన్ టు జాయిన్. ఇక్కడ మనం చెప్పే విషయాన్ని యూ విల్ బీ రైటింగ్ టుమారో, రేపు నువ్వు రాస్తూ ఉంటావు. విల్ యూ బీ రైటింగ్ టుమారో, రేపు నువ్వు రాస్తూ ఉంటావా? యూ వోంట్ బీ రైటింగ్ టుమారో, రేపు నువ్వు రాస్తూ ఉండవు. వోంట్ యూ బీ రైటింగ్ టుమారో, రేపు నువ్వు రాస్తూ ఉండవా? ఇలా ప్రతి సెంటెన్స్ని మనం ఈ 4 ఫార్మ్స్ చేయొచ్చు. ఆ పాజిటివ్ సెంటెన్స్ ఫస్ట్ ఒక సెంటెన్స్ తెలిస్తే దాని నుంచి ఇంకా ఎన్ని సెంటెన్సెస్ అయినా తీసుకురావచ్చు. యు ఆర్ రైటింగ్, నువ్వు రాస్తున్నావు. ఆర్ యూ రైటింగ్, నువ్వు రాస్తున్నావా? అదే ఇక్కడ నువ్వు తింటున్నావు, యు ఆర్ ఈటింగ్. నువ్వు తింటున్నావా, ఆర్ యూ ఈటింగ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, యు ఆర్ ప్రాక్టీసింగ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా, ఆర్ యూ ప్రాక్టీసింగ్. నువ్వు పాడుతున్నావు, యు ఆర్ సింగింగ్. నువ్వు పాడుతున్నావా, ఆర్ యూ సింగింగ్. అలా మనం చెప్పే ప్రతి సెంటెన్స్ అక్కడ పక్కన వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. యూనివర్సల్గా ఎవరు చెప్పినా ఒకటే ఫార్మేట్ ఉంటుంది. మనం ఇన్ఫార్మల్గా మాట్లాడితే అర్థం కాదు, కానీ అందుకే స్ట్రక్చర్డ్గా కరెక్ట్గా నేర్చుకుంటే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. నా లెట్ us ఇన్వైట్ అవర్ స్టూడెంట్స్ సో దట్ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూస్తే మీకు కూడా కొంత ఐడియా వస్తుంది. ఇప్పుడు మనతో ప్రాక్టీస్ చేయడానికి సుబాని ఇక్కడ ఉన్నారు. సుబాని, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు నిన్న రెగ్యులర్ క్లాస్లో ఎలా ప్రాక్టీస్ చేస్తావు అలాగే చెప్పడానికి ట్రై చేయి. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నానా? నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ లేనా? నేను రాస్తున్నాను. నేను రాస్తున్నానా? నేను రాయటం లేదు. నేను రాయటం లేదా? నేను ఇక్కడ నేర్చుకోవడానికి లేను. నేను ఇక్కడ నేర్చుకోవడానికి లేనా? సేమ్ ఇదే పాస్ట్ టెన్స్ అనుకోండి. నిన్న నేను ఇక్కడ ఉంటిని. నిన్న నేను ఇక్కడ ఉంటినా? నిన్న నేను ఇక్కడ లేకుంటున్నా. నిన్న నేను ఇక్కడ లేకుంటున్నా. సేమ్ అలాగే నిన్న నేను రాస్తూ ఉంటిని. నిన్న నేను రాస్తూ ఉంటినా? నిన్న నేను రాస్తూ లేకుంటున్నా. నిన్న నేను రాస్తూ లేకుంటున్నా. రేపు నేను ఇక్కడ ఉంటాను. రేపు నేను ఇక్కడ ఉంటానా? రేపు నేను ఇక్కడ ఉండను. రేపు నేను ఇక్కడ ఉండనా? ఇలాగే సింపుల్గా మీరేం చేస్తారంటే, కోర్స్ ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఇంకా అవర్స్ టుగెదర్ పడుతుంది. ఇది జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసమే. థ్యాంక్ యూ సుబాని, గో టు యువర్ క్లాస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీ ఫార్మ్స్, 4 ఫార్మ్స్. ఇలా మేము ప్రాక్టీస్ క్లాస్లో 2 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాం ఈ ఒక్క టాపిక్ని. అలా 2-3 ప్రాక్టీస్ చేసి కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి నెక్స్ట్ ఇంకొకరితో ప్రాక్టీస్ చేసి, తెలుగులో అడిగి ఇంగ్లీష్లో చెప్పి, ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో చెప్పి, ఇలా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడు ప్రజెంటేషన్ స్కిల్స్ వస్తుంది. అంతేగాని మీరు 10 నిమిషాల వీడియో చూడడానికి కూడా 2-3 నిమిషాలు చూసి స్కిప్ చేసి నాకు రాలేదు అలా అనుకుంటే నేనేం చేయలేను. వీలైనంత వరకు క్లాసెస్ స్కిప్ కాకుండా చూడండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. క్లాస్ ముందు వెనుక ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి పాస్ చేసుకొని నిదానంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మెటీరియల్ కింద పీడిఎఫ్లో ఉంటుంది, అది చూసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ టాపిక్ ఇచ్చి వాళ్ళని తెలుగులో అడగమని చెప్పండి, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇంకా మరిన్ని వివరాలకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఆల్ ది బెస్ట్.